ఆ వాక్యాన్ని మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మనం విందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఏమండి భూమి మీద ఆకాశంలో ఆయన ఉన్నాడు, భూమి మీద మనము ఉన్నాం. ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు? అమ్మ ఎక్కడున్నాడు ఆయన? చాలామంది అంటారు ఎక్కడున్నాడు చూపి అంటారు, ఎక్కడున్నాడు చూపి అంటారు. మన దేవుడు ఎలాంటి వాడు? ఆత్మరూపి ఆత్మనింపు ఆత్మతో నడిపించుమా, ఆత్మరూపి ఆత్మనింపు ఆత్మతో నడిపించుమా, ఆత్మనాదా త్వరగా రావా, ఆత్మనాద త్వరగా రావా, ఆత్మవరములు నీయుమా. హల్లెలూయా. మన దేవుడు ఏమిచ్చేవాడు? ఏమిచ్చేవాడు? అమ్మ ఒక్కళ్ళని చెప్పేది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పండి. ఏమిచ్చేవాడు మన ఆయన? ఎవరాయన? మన ఆయన, మన దేవుడు. ఆత్మవరములు ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మరూపే ఉన్నాడు. ఆయన నీలో నాలో మనలో ఆయన ఎప్పుడు నిత్యము నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. మన దేవుడు కనపడని దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాలు మనం విందాం. మన మధ్య మరి జీవరత్న గారు కొద్దిసేపు దేవుని వాక్యాలు మనకు వినిపిస్తారు, శ్రద్ధగా విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల బిగ్గరగా చేద్దాం. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. మంచిది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముల నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుకుందాం. పేజీ నంబర్ 147, కొత్త నిబంధన గ్రంథంలో రాయబడిన పుస్తకము, పేజీ నంబర్ 147, 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్య నిమిత్తము దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడు నిమిత్తమై చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాటల వారి మీరు మహిమ పొందారని నమ్ముచున్నాం, ఆరాధన అంతట్లో మహిమ పొందారని నమ్ముచున్నాం. ఇది ఆస్తుని నిలబడి ఉన్నాను ప్రభా. దేవా, నా నోటికి మీరు బోరగా ఉండి నాకును ఇక్కడ చేరి కూడా వచ్చిన బిడలకును లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి ఒక్క బిడలకు నా తండ్రి నీ మాటలు వినగల చెవులను గ్రహించగల మనస్సులు ప్రతి బిడలకు మీరు దయచేయమని యేసుక్రీస్తు నామ పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా. దేవునికి స్తోత్రం. ఊపిరి లేదన్న వాళ్ళు గట్టిగా చూద్దాం. హల్లెలూయా. ఊపిరి లేదా? మరి ఊపిరి లేని వాళ్ళు చెబుతారు ఏంటి? గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. ప్రియులారా, చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఏదో సాగుతుంది. నడిచి వచ్చే ఏదంటే కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడన్నట్టు మరి ఈరోజు మరి విశ్రాంతి దినము, ప్రభువు ఏర్పాటు చేసిన మంచి దినము. ఆ రోజులో ప్రాముఖ్యంగా మరి ప్రభువు మరి మా ఆత్మీయ తండ్రి గారు ప్రభుదాసయ్య గారు సేవకు వచ్చిన రోజు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అన్నట్టు మీరు అట్లా అంటున్నారు. అట్లాగే మరి ఈరోజు ప్రభు ప్రేమించి మరి దేవుడు మరి మా ఆత్మీయ తండ్రి గారిని మరి సేవలోకి మరి యొక్క పరిచర్య ప్రాంతంలోకి ప్రభు పిలిచిన రోజు. దేవునికి స్తోత్రం. అందు నిమిత్తమై కొన్ని మాటలు, 2 మాటలు చూసుకుని మనము వాక్యాన్ని ముగించుకుందాం. ఇక్కడ చూడండి, 1 కొరింథీయుల పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, మేము దేవుని జత పనివారమై ఉన్నాము,
మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఒక సంఘ కాపరి గురించి ప్రభువు చెబుతున్న మాటను మనం గమనించాలి. ప్రియులారా, సంఘ బిడ్డలైన మీరందరూ కూడా ఈ వాక్య భాగాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ మాట అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెబుతూ అక్కడ ఆ వాక్య పరిచర్య చేస్తున్న మరి దైవజనులు, మరి అపోస్తలులు, పేతులు, మిగతా సేవకులు ఉన్నారు. వారి గురించి వారు చెబుతున్న మాట ఏంటయ్యా అంటే, మేము దేవుని జత పనివారమై ఉన్నాము. ఎవరి పనివారమై ఉన్నాము? ఇక్కడ ఈ ప్రాంతంలో మరి ఈ స్థలంలో పరిచర్య చేస్తున్న దైవజనులు మనందరికి ఎరుగునే ఉన్నారా లేదండి? ఎరుగునే కదా. ఇక్కడ పరిచర్య చేయటం మనము చూస్తున్నాము, గ్రహిస్తున్నాం. చాలా మంచి విషయమే. కానీ అతడు ఏ పని చేస్తున్నాడు అన్నది మనకి చాలా అవసరం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వేం పని చేస్తున్నావు నిన్ను ఎందుకు అడుగుతారు? నువ్వు చేసే పని మంచిదో కాదో అని తెలుసుకోవడానికైనా అడుగుతూ ఉంటారు, అవునా కదా? శరీరానుసారమైన పనులు, అమ్మ మీ అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడంటే పలానా సాఫ్ట్వేర్ చేస్తున్నారండి. పర్లేదమ్మా, మంచి పొజిషన్లో ఉన్నాడని ఏం చేస్తాం చెప్పండి? సాధారణమైన పనులు బట్టి గొప్పగా మనము చెబుతూ ఉంటాం, మంచిదే. కానీ ఈ లోకంలో పని పాటల కన్నా కూడా ఏంటి అర్థమవుతుందా? అత్యంత శ్రేష్టమైన పని ఏదైనా ఉన్నదా అంటే చెప్పండి, అదే పని. చెప్పండి, అదే పని. గట్టిగా చెప్పండి, దేవుని పని. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఈ స్థానిక దైవజనులు మరి ప్రభుదాసయ్య గారు మరి సాధారణమైన పనులు తన జీవనోపాధి నిమిత్తము దేవుని నెరక మునుపు చేసినట్లు మీకు తెలుసు. ఎక్కడ ఏ స్థలాల్లో పనిచేశారో మీకు తెలిసిన సందర్భమే, అవునా కదండి? కానీ ఈ రోజుల్లో దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు, అర్థమవుతుందా? దేవుడు ఏర్పాటు చేసుకొని నశించిపోయే ఆత్మల కొరకు ఎక్కడైతే నశించిపోతున్నారో, ఎక్కడైతే దేవుని వాక్యం ఎరగక ఉంటున్నారో వారందరినీ వెతికి రక్షించడానికి దేవుడు ఎవరిని మన మధ్యకు పంపించాడు చెప్పండి? అక్కడ సాక్షాత్ దేవాది దేవుడు మన మధ్యకు వచ్చాడు. ఇక్కడ ఆయన రూపంలో మరి ఎవరిని దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది? దైవజనులను మరి ప్రభుదాసయ్య గారిని ఏర్పాటు చేయడము జరిగింది. ఎందుకంటే మీ మాట వినివాడు నా మాట వినును అని. మనం సేవకుల మాట వినే సంఘముగా ఉండాలి, అర్థమవుతుందా? నా ప్రియమైన సోదరిమణులారా, అందుకే మేము దేవుని పనిలో జత పనివారం అంటున్నాడు పౌలు. మేము దేవుని పనిలో జత పనివారం. జతలుగా ఈ లోకం మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఒక అరకు దున్నాలన్నా, ఒక పొలాన్ని దున్నాలన్నా కానీ ఎడ్లు ఎన్ని ఉండాలి? జత ఉండాల్సిందే, అవునా కదా? జతలేందో ఒకటి దున్నగలిగిదా? దునలేదు. ఈ సేవలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దైవజనుడు జత పనివారికి కలిసి మరి ఆత్మీయ తల్లి ఆత్మీయ తండ్రి ప్రోత్సహించుకొని వారి ఆధ్యాత్మిక జీవితాన్ని మరి దేవునితో పురుకొల్పుకుంటూ మరి ఈ రోజున ఇన్ని సంవత్సరాలు దేవుడు మరి వారి పరిచర్యలో దేవుడు తోడుగా ఉన్నందుకు ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. చాలా మంచిది ప్రియులారా. వాస్తవానికి ఈరోజు ఆదివారం అయింది, లేదంటే మరి అయ్యగారు ఒక ఆత్మీయ తండ్రి గారు గణవరం అయ్యగారు పిలిచి ఒక కూడికను ఏర్పాటు చేయాల్సిన వారము. కానీ ఆదివారం అందరికీ ఆరాధనలు ఉంటవి కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ప్రభు చిత్తమైతే ఏమండి మరొకసారి సుధుకుడికి మనము బహిరంగ ఏర్పాటు చేసుకుందాం. ఈరోజు ఆదివారం అయింది, ఆరాధనలు ఉండేవి కనుక మరి ఆరాధనలకు ఆటంకం ఉండకూడదు. అందుకే ఈ రోజున సంఘ బిడ్డలు మీతో మనతో ఈ రోజున ఇలాగా గడపడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. చాలా మంచి విషయం. కానీ ప్రియులారా, ఇక్కడ చెప్తుంది ఏంటంటే మేము దేవుని జత పనివారము. మేము దేవుని జత పనివారము. ఈరోజు జత పనివారము ఎలా ఉండాలి, దేనిలో ఉండాలంటే ప్రాముఖ్యంగా దేవునిలోనే ఉండాలి, అర్థమవుతుందా? ఏదైనా సినిమాలకు వెళ్ళాలంటే జత కలిసి వెళ్తాం, ఏదైనా పార్కులకు వెళ్ళాలంటే షాపింగ్కి వెళ్ళాలి, నువ్వు పోయేదానికి పక్కన వాళ్ళు కూడా ఏం చేస్తావు? పిలుచుకొని వెళ్తావు, జత నీకు తోడు, అవునా కదా? కానీ దేవుని సన్నిధికి వచ్చే విషయాలు మాత్రం జత కలిసి వస్తారండి? నువ్వు పోయిన తర్వాత నేను వస్తానని ఎలా చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చే విషయాల్లో కూడా సంఘం ఎలా ఉండాలి? జత కలిసి రావాలి. భార్య భర్తలైనా లేదంటే బిడ్డలైనా కలిసి కుటుంబ సమేతంగా వస్తే ప్రభు ఏం చేస్తాడు? నిన్ను బట్టి సంతోషించేవాడిగా ఉంటాడు. కనుక నా ప్రియమైన సోదరి బిడ్డలారా, అందుకే మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఈ సేవకుడు ఏం చేస్తాడు అంటే వ్యవసాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ సేవకుడు? దేవుని సేవకుడు ఏం చేస్తాడయ్యా? వ్యవసాయం చేస్తాడు. అదేంటండి, ఇందాక దేవుని పని చేస్తాడన్నారు, ఇక్కడ వ్యవసాయం అని ఉంది, అదేంటి వ్యవసాయం చేయడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడి వచ్చిన మీరందరి వ్యవసాయములో పాలి భాగస్తులు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుంది. ఇక్కడ ఒకటి, సేవకుడు ఎవరి పనిలో నిగ్నమై ఉంటాడయ్యా అంటే చెప్పండి, దేవుని పనిలో
నిఘ్నమై ఉంటాడని విన్నాం. రెండవది, మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు. మీరంటే ఎవరు? మేము. అది రైట్. దేవునికి స్తోత్రం. మేము అంటే మీరు, సంఘబిడ్డలైన మీరు ఏమై ఉన్నారట? వ్యవసాయమై ఉన్నారు. వ్యవసాయమై ఉన్నారు. ఆ వ్యవసాయం చేసే ఆ రైతు యజమానుడు ఏం చేయాలి? దాన్ని అనువనున్న ఏం చేయాలి? పొలమును చూసుకుంటూ ఉండాలి. తగిన సమయంలో మందులు, ఎరువులు వేస్తూ ఉండాలి. అప్పుడే ఆ పంట ఏమొచ్చింది? చేతికి వచ్చింది. అవునా కదా? ఇప్పుడు సాధారణ ఇక్కడ కూడున్న మీరందరూ కూడా పొలం పనులు చేస్తున్న వారే, కొందరికి పొలాలు కలిగిన వారు ఉన్నారు. కాబట్టి మీ పొలమును మంచిగా ఆ ఒక రూపులోకి రావాలంటే దానికి ఎన్నో చేయాలి. చేస్తేనే అది మనకు ఏమిచ్చిద్ది? ఫలము ఇచ్చిద్ది. అందుకే భక్తుడు అంటాడు కదా, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యము, వీడబోకుమా విశ్వాసము, కంటి పాపల తోడుండి నిన్ను ఆచుకుంటాడుగా, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడుగా. ఆశ నిరాశ కానే కాదు వేదనెందుకు, నీ కన్నీరే కలకాలముండగా దిగులే చెందకు. హల్లెలూయా. ఏంటంట? దున్నబడకపోతే భూమి పంట ఇచ్చిద్దండి. మనమందరం కూడా దేవుని రాజ్యం చేరాలంటే సేవకుడు ఏమవ్వాలట? మీ నిమిత్తమై దున్నబడాలి, శ్రమలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో. అదేంటి మా నిమిత్తం ఆయన పడేదేంటి అన్నట్టు మీరు చూడవచ్చు. భారం మోయలేరా? ప్రభు మన నిమిత్తం భారం మోయలేదా? చెప్పండి. ఆయన దేవుడండి, ఆయన మోస్తాడు. ఈయన మోచేదేంటి? మా భారం మేము మోసుకోమన్నట్టు చూస్తున్నారు మీరు. మన భారము, మన అవిధేయతలు కావచ్చు ఎవరి మీద పడతాయంట? చెప్పండి. సేవకుల మీద పడతాయి. ఆ మాట బైబిల్లో పౌలు గారే కొన్ని చోట్ల అంటే ఆ మాట కూడా చూసి వాక్యాన్ని ముగించుకుందాం. ప్రియులారా, మీకు అర్థమవుతుంది చెప్పేది? ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు మీతో చెప్తాను చెప్పండి. నేను వేరే సబ్జెక్ట్ చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్తాను ఈ సబ్జెక్ట్ చెప్పండి? మాకు తెలియదండి, మేమేదో వచ్చాం ఆదివారం అన్నట్టు చూస్తున్నారు. చెప్పండి ఏమా. దేవుడు మరి స్థానిక దైవజనులను ఏర్పాటు చేసుకొని సేవలో మరొక నూతన సంవత్సరమును దేవుడు అనుగ్రహించినందుకు ఈరోజే, అది అన్నాం కదా, కలిసి వచ్చే కళ్ళ వచ్చే కొడుకు అన్నట్టు. కాబట్టి ఈరోజే ఆరాధనలోను ఈ రీతిగా మరి దైవజనులు మరి దేవుని స్తుతించడము జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు. వ్యవసాయమై ఉన్నారు. వ్యవసాయము చేతికి రావాలంటే, పంట బాగా పండాలంటే ఆ రైతు అన్నవాడు ఏం చేయాలి? బహుగా కష్టపడాలి. పెట్టుబడి పెట్టే సమయంలో పెట్టుబడి పెడతా ఉండాలి. అర్థమవుతుందా? కష్టపడే సమయంలో కష్టపడుతూ ఉండాలి. అలాగా దేవుడు ఒక రైతును పోల్చి ఒక సేవకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడము జరిగింది. అలాగే మన కొరకు నిరంతరము శ్రమించి మన కొరకు, మన సంఘ అభివృద్ధి కొరకు, గ్రామ అభివృద్ధి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, మీ కుటుంబాల క్షేమ అభివృద్ధి కొరకు నిత్యము ఏమండి మానక ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఎవరున్నారు చెప్పండి? దైవజనుడు ఒక్కలే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు నేను శ్రమ వస్తే ప్రార్థన చేస్తాం, ఇరుకొస్తే ప్రార్థన చేస్తాం, ఇబ్బంది వస్తే ప్రార్థన చేస్తాం. కానీ నిన్ను మరవకుండా, నీ కుటుంబాన్ని విడిచిపెట్టకుండా నువ్వు దేవుళ్ళలోనికి రావాలని, నువ్వు ఒకవేళ మూర్ఖుడైనా సరే, మోనార్కుడైనా సరే, వాదోపవాదములు ఎందు నువ్వు మాట్లాడబడైనా సరే, నీ నిమిత్తము దేవుని బతిమిలాడుకోవడానికి ఎవరయ్యా అంటే చెప్పండి అమ్మా. అందరూ చూడండి, ఎవరమ్మా? దేవుని సేవకుడు. అవునా కదా? ప్రభు వచ్చేసి నువ్వు ఎంతకాలం ఎరువేసినా కానీ అది మాత్రము ఫలాలు మాత్రము ఇవ్వదు. నువ్వు దాన్ని ఇప్పుడే ఏం చేయమంటాడు? గొడ్లతో నరికివేసి తీసి పారవేయమంటాడు. కానీ సేవకుడు ఏమంటాడు? అయ్యా చెప్పండి, అయ్యా ఈ సంవత్సరం నాకు అవకాశం ఇవ్వయ్యా, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని నీ ఎదుట నేను నిలబెడతానయ్యా. దానికి అర్థం అదే, నీ ఎదుట నేను ఒక్క అవకాశం. ఎందుకు నాయనా నా కుమారుడు, నీకెందుకు అంత ప్రయాస? నువ్వు ప్రయాసపడిన అవసరం లేదు. అర్థమవుతుందా? నువ్వు చేతులు కట్టుకొని గమ్మును కూర్చో. ఆ చెట్టు ఎలా చేయాలో నాకు తెలుసు అంటే ఏంటంటే, అక్కడ ఎన్ని సంవత్సరాలు చూసినా కానీ ఆ విశ్వాసుల మార్పు రాకపోతే, ఎన్ని సంవత్సరాలు చూసినా కానీ జీవితంలో మార్పు లేకపోతే ప్రభు కోపడే సందర్భాన్ని మనం చూస్తున్నాం. చెట్టు పైన అగ్నిలో పారవేయమంటాడు. అగ్ని ఏంటంటే అక్కడ అగ్ని ఆరదు,
పురుగు చావదు. అక్కడికి వెళ్ళిపోవాల్సింది ఆ ఆత్మ, దానివల్ల ఉపయోగము లేదు. అలాగ అవ్వకూడదని సేవకుడు ఏం చేస్తాడు తెలుసా ప్రియులారా? సేవకుడు ఏం చేస్తాడు? అయ్యా కొంత సమయం నాకు నేను మారుస్తా. ఎంత బాధ్యత వహిస్తున్నాడు తెలుసా ప్రియులారా సేవకుడు? సంఘం పట్ల సేవకుడు ఎంత బాధ్యత వహిస్తున్నాడు తెలుసా? నీ నిమిత్తం, నీ కుటుంబ నిమిత్తం, నీ కుటుంబం అంతా దైవములకు రావాలని ఎలా వేడుకున్నాడు తెలుసా? కొంత అవకాశమే, నేను మారుస్తానయ్యా. ఏంటి? నేను మారుస్తానయ్యా, నేను నీ మాటలు చెప్పిన వారు నీ వైపు తిప్పుతానయ్యా, వారి మీద నీ ఉగ్రత రానీకయ్యని సేవకుడు సంఘం నిమిత్తం ఏం చేస్తున్నాడంట? వేడుకుని. అలాంటి సేవకులు మనం గౌరవించాలా వద్దా? అలాంటి సేవకుల మాట మనం వినాలా వద్దా? చెప్పరేంటండి? వినాలా లేదా? మీ మాట వినవాడు నా మాట అన్నాడు కదా. కనుక నా ప్రియమైన సోదర బిడ్డలారా, ఇక్కడ అందుకే వ్యవసాయము చేస్తాడు అనేసి దైవజనుడు చెప్తున్నాడు. సాధారణమైన వ్యవసాయం గురించి కాదు ఇక్కడ. ఆత్మీయ అర్థం ఏంటంటే సంఘం వ్యవసాయం ఏమై ఉన్నది, మీరు ఏమై ఉన్నారన్నాడు? వ్యవసాయమై ఉన్నారు, అలాగే దేవుని గృహమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సేవకుడు, దేవుని పనిలో యువకుడు అనేకులను దేవుని రాజ్యము చేరడానికి సైనికుడు ఎవరయ్యా అంటే చెప్పండి, మన స్థానిక దైవజనులు. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం, హల్లెలూయా. నా ప్రియమైన సోదర బిడ్డలారా, మీరు అన్నారు ఇందాక, మా భారం ఆయన ఎందుకు మోయాలి, మా భారం ఆయన మోయిపోతే ఏంటి, మాకెందుకు, మా శ్రమలు మేము చూసుకుంటాంగా అని మీరు అనుకోవచ్చు. ఈ లోకమునకు శరీరధారిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాప భారం అంతా కూడా మోసాడు. అర్థమవుతుందా? ఆయనైతే దేహం మందు ఏం పొందాడు? గాయములను పొందాడు. కానీ ఇక్కడ దైవజనులైతే అనేక విపత్కరమైన ఆ శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నట్టు మనము చూడగలుగుతాం. చూడండి, 2 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఈ మాటను మనం చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. 6వ అధ్యాయము 3వ వచనం. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనాను అభ్యంతరమేమియు కలగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులోను, ప్రయాసములోను, జాగరములలోను, ఉపవాసములోను మిగులు ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత వలనను సుకీర్తి, దుష్కీర్తి వలనను దేవుని పరిచారికులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పింపుకొనుచున్నాము. చాలు. దేవునికి స్తోత్రం. ఇందాక చాలా మందికి డౌట్ రావచ్చు, ఎందుకు భారం మోసేది, ఎందుకు ఆయనకి అంతకు భారం అనుకుంటున్నారు. ప్రియారా, సంఘం నిమిత్తం, ఒక ఆత్మ నిమిత్తము, ప్రభువు ఒక విశ్వాసి నిమిత్తము ప్రభు సేవకుడికి ఇచ్చిన భారమే అది. అర్థమవుతుందా? ఆయన అంటున్నాడు, ఈ పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనూ అభ్యంతరం కలగ చేయకుండా ముందుకు పోయేవాడే దైవ సేవకుడు. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్య ఎవరిది? దేవునిది. పరిచర్యలో రైతుగా ఏర్పాటు చేసే సందర్భాన్ని మనం చూసాం. రైతు యజమాని ఎవరతడు? దైవజనుడని. ఆ చేనులో వేసే పంట కావచ్చు, ఆ చేసే వ్యవసాయం కావచ్చు, అది ఎవరై ఉన్నారనుకున్నాం? దేవుని సంఘమై ఉన్నామని మనము విన్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని పరిచర్యకు అభ్యంతరాలు కలగకుండా కోసం, అర్థమవుతుందా? అందుకని అతను ఏం చేస్తాడు చెప్పున? శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును. ఇదేంటండి, ఇవన్నీ కూడా సేవకుడు అనుభవిస్తాడా అనొచ్చు. అనుభవించారు కాబట్టే చెప్పండి చెబుతున్నారు. కానీ వాస్తవం చెప్పాలంటే ప్రియులారా, సేవకుడు శ్రమలు ఉన్నట్లు, ఇరుకులు లేనట్లు, ఇబ్బందులు లేనట్లు కనపడడు. కానీ అతని వెనకాల ఉన్నవన్నీ కూడా అవే. కానీ వాటిని తాలుకొని పరిచర్య చేస్తున్నాడంటే అది దేవుడిచ్చిన గొప్ప కృపావరం అనొచ్చు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది? ముందు ఈ రీతిగా ప్రసంగం చేయొచ్చు, నవ్వుతా మీతో మాట్లాడవచ్చు. కానీ వెనకాల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, ఎలాంటి శ్రమలు ఉన్నాయో ఆ కొరింథీ సంఘానికి తెలియాలని పౌలు చెబుతున్నాడు. ఎలాంటి యందు? శ్రమల యందు, ఇరుకుల యందు, ఇబ్బందులు యందు, దెబ్బలు యందు. దెబ్బలేంటే దెబ్బలు కూడా తన్నారా అంటే తన్నించుకున్నాడు. ఎవరి కొరకు? వ్యవసాయం కొరకు. ఏ వ్యవసాయం కొరకు?
మనం వేసే పంటల కొరకు కాదు. ఏ వ్యవసాయం కొరకు? దేవుని సంఘం కొరకు అనేకుల్ని దేవుని సముఖం మీద నిలబెట్టాలని ఎన్నో దెబ్బలు తిన్నాడు. ఎవరండి? అపోస్తుడైన పౌలు గారు దెబ్బలు తిన్నాడు. అయినా కానీ అతడు ఏం చేస్తున్నాడు? బాధపడ్డా? ప్రభువా, నేను ఏమైపోయినా పర్లే కానీ నువ్వు నాకు అప్పచెప్పిన పని నమ్మకంగా చేయాలి, ఈ బిడ్డను నీ ఎదురు నిలబెట్టాలి. అర్థమవుతుందా? అనే ఉద్దేశముతో దాన్ని ఏం చేస్తారు చెప్పినా సంతోషంగా భావిస్తాడు. ఈ విషయంలో మీరు గమనించాలి. కనుక ప్రియులారా, చెరసాల్లోను, అల్లరిలోను, ప్రయాసలోను, జాగరులోను, ఉపవాసంలోను మిగుల ఓర్పు గలవారై ఓర్చుకునే సందర్భం కూడా మనం చూస్తున్నాం. సేవకుడు ఒక విశ్వాస నిమిత్తము ఓర్చుకుంటాడు అన్నది కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఓర్చుకోవాలి చెప్పండి? బిడ్డ మాట వింటే ఓర్చుకోవాలని అవసరం లేదు కదా. బిడ్డ మాట వినకపోతే నువ్వు ఓర్చుకోవాలి. తల్లిగా నీ బాధ్యత, తండ్రిగా నీ బాధ్యత. నీ ఉద్దేశం ఏంటో చెప్పనా? ఈరోజు వినపోయిన రేపైనా మాట వింటాడు కదా అనే ఉద్దేశంతో ఏం చేస్తావు? కొద్దినాళ్ళు కోపాన్ని ఆపుకోవాలి. తర్వాత వారు ఈరోజు మా అమ్మను బాగా ఇసికించాను, ఏంటి మా నాన్న బాగా ఇసికించాను, ఇక నేను ఎట్టుంటాం కాదులే కానీ వాళ్ళు మాట వింటే బాగుండని కొడుకు ఏ రోజున వచ్చిదా రాదండి? కూతురికి ఏ రోజున వచ్చిదా రాదండి? తెలివి ఉన్న వాళ్ళు అయితే తెచ్చుకుంటారు. తెలివి తక్కువ వాళ్ళు మాత్రం వాళ్ళ మాటలు ఏం చేస్తారు? అమ్మ నాన్నల మీద ఎగబడతారు. దీన్ని ఏ రీతిగా మర్మంగా పోల్చాలంటే, తెలివి తక్కువ వాళ్ళు మనమైతే ఏం చేస్తామంటే అనేక విషయాల్లో దుర్బుద్ధి కలిగి ఉంటాం. అదే తెలివైన బిడ్డలమైతే మనము తల్లి అనే సంఘంగా పిలుస్తున్న సంఘ బిడ్డల్లో మనమందరం ఏక మనసు కలిగి ఉంటామన్న సందర్భాన్ని మనము గమనించాలి. కనుక ప్రియులారా, ఇక్కడ మీరు ఇవన్నీ కూడా ఇంటికి పోయినాక చదువుకోండి. చక్కగా ఒకటొకటి విడమర్చి చెప్పాలంటే గంటన్నర సబ్జెక్ట్ ఇది. క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తున్నా. సేవకుడు ఎందుకు ఏర్పాటు చేయబడి? వ్యవసాయం చేయడానికి. వ్యవసాయం అంటే దేవుని సంఘం. ఇక్కడ కూడి వచ్చిన మీరే దేవుని సంఘం. మిమ్మల్ని అందరూ కూడా దేవుని సముఖం ఎదురు పెట్టాలని రాత్రి పగలు మీ కొరకు ఏమండి రే అయినా పగలైనా మౌనంగా ఉండరన్నాడు దేవుడు. ఎవరు వాళ్ళు? దేవుని సేవకులు. అర్థమవుతుందా? కనుక మీరు అది అర్థం చేసుకొని మార్పు లేని వారు మారు మనసు పొంది ఆయన పరిచర్యలో అభివృద్ధి పొందేటట్లుగా మీ క్రియలు మీరు మార్చుకున్న వారమై ఉండాలని సెలవిస్తున్నా. అందుకే 10వ వచనం అంటున్నాడు, పరిచర్యలమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. అన్ని స్థితులలో మేమే బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రభు నిమిత్తం అనుకుంటున్నాం, ముందుకు వస్తున్నాం. ఏ సేవకుడైనా ఇక్కడ స్థానిక శాసన సేవకుడే కాదండి, ఏ సేవకులైనా కానీ ప్రియులారా, సేవ నిమిత్తం ఎన్నో కొన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా వాటిని జయించి సహించి శక్తి ప్రభు ఇస్తేనే ముందుకు వెళ్ళగలుగుతున్నాడు. కాబట్టి మీరు అర్థం చేసుకొని మరి దేవుని మనం సంతోషపెట్టే వారమై ఉండాలి. సేవకుడు బ్రతిమలాడుతున్నాడు, ఈ కొంత అవకాశం నాకు ఇవ్వయ్యా, నేను ఈ బిడ్డను మార్చి నీ ఎదుట నిలబెడతా. నీ కొరకు ఎంత ప్రాకులాడాడు, నీ కొరకు ఎంత ప్రార్థన చేశాడు, నువ్వు ఏ సమయంలో దేవుని వద్దకు వచ్చావు, ఏ క్లిష్ట పరిస్థితుల్లో దేవుని వద్దకు వచ్చావు, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చావు నీవు జ్ఞాపకం చేసుకుంటే మరి సేవకులు ఏ రీతిగా మన కొరకు ప్రార్థన చేసి మన ఆధ్యాత్మిక జీవితం ఎలా బలపరిచారు అనేది మనకు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు కనుపరచు వారమై ఉందుదుముగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏమై ఉన్నారు చెప్పండి? వ్యవసాయమై ఉన్నారు. వ్యవసాయం చేసే వారు ఏమై ఉంటారు? రైతు రాజు అవ్వచ్చు. అర్థమవుతున్న బిడ్డలారా, వ్యవసాయం చేసే పొలం నాది కాబట్టి అతని మీద అధికారం అతనికి ఉంది. సేవకుడికి దేవుడు ఏమిచ్చాడు? సంఘం మీద అధికారమును ఇచ్చాడు. ఆ అధికారానికి లోబడి మనం ఉండాలా వద్దా? చెప్పండి అయ్యా, లోబడాలా వద్దా? లోబడాలని బైబిల్ చెప్తుంది కదా. మీ అధికారులకు లోబడవండి, మీ నాయకులకు లోబడండి. మనల్ని మాదిరి నడిపించే దైవజనుల మాటలు మనం ఏం చేయబడి ఉండాలి? లోబడి ఉండాలని వాక్యము సెలవిస్తాం. బాధ్యత ఎవరికి ఉంది? మీకుందా లేదా? మనందరికీ ఉంది. సంఘబిడ్డలుగా మనందరికీ ఉంది. మనము అతని కొరకు, అతను మన కొరకు చేస్తున్న ప్రార్థనలను దేవుడు ఆలకించి రానున్న దినాల్లో గొప్ప బలమైన సంఘముగా దేవుడు తనకు ఇచ్చిన వాగ్దానాలు చెప్పి నెరవేర్పును జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ క్లుప్త సందేశమును దేవుడు వెనుకల్లో దీవించి మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. సేవకుడి కుటుంబం కొరకు, ఇక్కడ జరుగుతున్న పరిచర్య కొరకు చిన్న ప్రార్థన అందరూ కూడా మనసులో చేయండి. అందరూ కూడా నాతో పాటు ఏకీభవించి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవ, నీ కొందనాలు, స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో లేఖన భాగంలో నుంచి అయా 1 కొరింథీయుల పత్రికలో మీరు మాతో మాట్లాడారు నా తండ్రి. ఇదిగో మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు వ్యవసాయమై ఉన్నారు, దేవుని గృహమై ఉన్నారని చెప్పావు ప్రభా. ఒక సేవకుడు ఏం పని చేస్తాడు, ఒక సేవకుడి సంఘం
సంఘాన్ని ఏ రీతిగా చూచుకుంటాడో అని ఒక రైతును సాదృశ్యంగా పెట్టి మాట్లాడావు నాయన. అందుని బట్టి నీ కొందనాలయ్యా. మమ్మల్ని ప్రేమించి, మా గ్రామాన్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, ఇదిగో నీ దైవజనుడు మా కొరకు ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, అనేకులను ప్రభా ఇదిగో నీ మార్గంలో నడిపించాలని, అనేకుల్ని సముఖత నిలబెట్టాలని ప్రభా నీ దాసుడు కాంక్షతో నా తండ్రి ఇదిగో నా తండ్రి వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు పౌలు ఏ రీతిగా అయితే ప్రయాసపడుతున్నాడు నా తండ్రి, తనకు నువ్వు ఇచ్చిన అయా ఇదిగో నా తండ్రి ఆజ్ఞల ప్రకారం ఇచ్చిన వాగ్దాన నిమిత్తమై వెళుతున్న ప్రయాసలో మీరు తోడుగా ఉండండి. ఇదిగో నా తన సంఘము మీరని, వ్యవసాయం మీరని చెప్పావు. ఇదిగో సంఘ బిడ్డలు నాయన ఇక్కడ చేరికి కూడా వచ్చిన ప్రతి బిడ్డల పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నా తను రాలేక అయా నా తను వెనకబడిన బిడ్డలు ఉన్నారయ్యా, వారిని కూడా నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ దాసులు చేస్తున్న ప్రార్థన నా తండ్రి ఇక్కడ చేరి కూడా సంఘ బిడ్డలకు క్షేమాన్ని మీరు దయచేయండి నాయన. సంఘమును క్షేమాభివృద్ధి దయచేయండి. ఇదిగో గ్రామానికి క్షేమాభివృద్ధి మీరు దయచేయండి. ఇదిగో సర్వలోక మానవాళ్ళందరికీ అయ్యా చేస్తున్న ప్రార్థనలు నా తండ్రి విడుదలకరంగా, విమోచనకరంగా మీరు మార్చమడుగుతున్నాం తండ్రి. ఇదిగో నీకేమిచ్చి రుణము తీర్చలేం ప్రభా. నశించిపోయిన దానికి ఏ రీతిగా నీవు లోకానికి వచ్చావో ఆ రీతిగా అయ్యే మమ్మల్ని ఏ రీతిలో నడపాలో, ఏ రీతిగా నీ మార్గం నడిపించాలో నీ దాసుడికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు పడుతున్న ప్రయాస వ్యర్థం కానియొద్దు, ఎందుకంటే ప్రభు నందు ప్రయాస వ్యర్థం కాదన్నావు కాబట్టి నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. పరిచర్యను తండ్రి నీ దాసులు చేస్తున్న పరిచయం అంచెలంచెలుగా అభివృద్ధికరంగా మీరు మార్చండి దేవా. నిండారులుగా మీరు దీవించండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునన్నావు. అలాంటి వాగ్దానాలు దాసుడి జీవితాల్లో, వారి కుటుంబాలు మీరు జరిగించండి. ఏకాంత స్థలంలో దాసురాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాం దేవా. గ్రామము కొరకునైనా, సంఘము కొరకున్నా తండ్రి ఎంతో భారభరితో చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించండి. గ్రామం అంతటా సమాధానం కలగాలని దేవాన్ని వారికి ఇచ్చిన వాగ్దానం మీద మొరపెడుతున్నప్పుడు దేవాన్ని చిత్తమైన సారమున అనుకూలమైన సమయమున కార్యము చేస్తున్నట్లుగా అలాంటి నీ వాగ్దానాన్ని మీరు జరిగించండి దేవా. ఇదిగోనైనా ఈ రోజునైనా నీ విశ్రాంతి దినములో ప్రభా నీ దాసును స్థుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను ఆరాధించడానికి నువ్వు సేవ నడిపించిన విధానమును బట్టి నీ దాసుడు నాయన ఇదిగో చిన్నగా స్తుతికుడికి ఏర్పాటు చేసుకున్నాడయ్యా. అది చాలా సంతోషకరమైనది నా తండ్రి. ఎందుకంటే విశ్రాంతి దినములో, నీ దినములలో నా తండ్రి పాల్గొనడం చాలా గొప్ప విషయం నాయన. అందుని బట్టి నీకు స్తోత్రాలు. కాబట్టి నాయన సంఘ బిడ్డలను మీరు దీవించండి దేవా. సంఘస్థులను మీరు దీవించండి. ఆశీర్వదకరంగా మీరే మార్చి విన్న మాటల వ్యర్థంగా పోకుండా దేవా ప్రతి ఒక్కరి జీవితం నిలకడగా నిలబడే కృపను మీరు దయచేయండి. పౌలు వలె నా తండ్రి శోధనలు వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు ఎందును ప్రార్థనలకు పరిచయకు అభ్యంతరం కాకూడనట్లు మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నామన్నాడు. అలాంటి కృపని దాసులకు అనుగ్రహిస్తున్నందుకు, అనుగ్రహించబోతున్నందుకు నీకు స్తోత్రాలు. ఇంకా అభివృద్ధికరంగా మీరే మార్చి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు కొందనాలమ్మా, అందరు కొందనాలు.